హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఒక క్రెడిట్ కార్డ్ నుంచి ఇంకొక క్రెడిట్ కార్డ్కి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది డౌట్స్ అడిగారు ఈ మధ్య కాలంలో. నేను లాంగ్ బ్యాక్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, బట్ వ్యూస్ ఎక్కువ రాకపోవడం వల్ల చాలామందికి అవేర్నెస్ లేదనుకుంటున్నాను. మన వీడియో చూడలేదు అని చెప్పేసి మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఒక కార్డ్ నుంచి ఇంకో కార్డ్కి ఫండ్ అంటే మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. అది ప్రాసెస్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ చూడండి, ఒక కార్డ్ నుంచి ఇంకో కార్డుకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఖచ్చితంగా 2 కార్డ్స్ ఉన్నట్టే కదా మీ దగ్గర. ఓకే, మరి సేమ్ బ్యాంక్కి సంబంధించినటువంటి 2 కార్డులు ఉంటే కనుక ఆ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి అయితే ఆప్షన్ అయితే ఉందన్నమాట. దాన్నే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్తారనమాట. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఒక బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డు ఉన్నటువంటి బ్యాలెన్స్ని ఇంకొక బ్యాంకులో ఉన్నటువంటి క్రెడిట్ కార్డు యొక్క అవైలబుల్ ఫండ్స్తో మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటారనమాట. సో ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే మీకున్నటువంటి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి ఆ అమౌంట్ అనేది ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటారనమాట. అదేంటి సార్, నేను వేరే బ్యాంకులో ఉన్న క్రెడిట్ కార్డ్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి మనీని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవడం కంటే నాకు ఆల్రెడీ ఈ క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి ఈఎంఐని వాడుకోవచ్చు కదా అనుకుంటారు చాలామంది. అక్కడే మీరు పప్పులో కాలేసారు. ఎందుకంటే ఎప్పుడైతే మీ బ్యాంకుకు సంబంధించినటువంటి ఈఎంఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేస్తే వేరే బ్యాంకులో ఉన్నటువంటి ఫండ్స్ని మనము ఇంకో కార్డుకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. బట్ మీరు ఈఎంఐ రిక్వెస్ట్ పెట్టాలంటే మీరు ఏదైతే కార్డు యూజ్ చేశారో ఆ కార్డు బ్యాంక్కే మీరు అప్రోచ్ అవుతారు. బట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కనుక ఏ బ్యాంక్ కార్డు నుంచి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ కార్డ్నే మీరు ఆ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవుతారు. కన్ఫ్యూజన్గా ఉంది కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక క్రెడిట్ కార్డు ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఇంకొక క్రెడిట్ కార్డు ఉంది. నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి ఒక అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ నేను క్లియర్ చేయలేకపోతున్నాను. హెచ్డిఎఫ్సిలో బ్యాంకులో ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ పైన బ్యాలెన్స్ అనేది ఉంది నాకు. సో నేను అప్పుడు ఏం చేయాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి కాల్ చేసి, సార్ నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇలాగ ఇంత అమౌంట్ ఉందండి, ఆ అమౌంట్ నేను బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే కనుక ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక డీడీ రూపంలో వాళ్ళ యొక్క అవుట్ స్టాండింగ్ బిల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీనికి ఏమవుతున్నప్పుడు ఈ ఎస్బీఐలో ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ బిల్లు క్లియర్ అయిపోతుంది. ఈ హెచ్డిఎఫ్సిలో మీరు యూజ్ చేసినటువంటి ఏదైతే ఫండ్స్ ఉందో ఆ అమౌంట్ ఈఎంఐగా కన్వర్ట్ అవుతుంది. సో మీకు ఎస్బీఐలో ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారో ఆ అమౌంట్ని ఈ అవైలబుల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో మీకు అంటే మీరు యూజ్ చేసినటువంటి ఈ అమౌంట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ బ్యాంకు వేరే వాళ్ళ బ్యాంక్ యొక్క ఫండ్స్ని అక్వైర్ చేసుకుంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి చాలా తక్కువ వడ్డీకి మీకు ఈ ఈఎంఐ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఈఎంఐతో పోలిస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. బట్ ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఈ కార్డ్ టు కార్డ్ చేసుకోవచ్చు అంటే అంటే ఆప్షన్ అయితే లేదండి, ఇంతవరకు ఇంట్రడ్యూస్ అవ్వలేదు. అలా ఏమైనా థర్డ్ పార్టీ యాప్స్ వచ్చాయంటే ఎక్కడో ఒక చోట మెలికి పెట్టేసి ఉంటారు. కన్వీనియన్స్ ఫీ అనడము, లేకపోతే హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనడము, లేకపోతే అది ఫేక్ అయి ఉండడము, ఇలాంటివి జరుగుతాయి. ఎప్పుడు కూడా కార్డ్ టు కార్డ్ కావాలంటే కనుక మీరు లీగల్గా అయితే వెళ్ళండి. కార్డ్ టు కార్డ్ ఆప్షన్ అన్ని బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఎవరైతే డౌట్ అడిగారో. సో ఒక కార్డ్ నుంచి ఇంకో క్రెడిట్ కార్డ్ ఫండ్ ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అయితే ఈజీగా అయితే ఆప్షన్ ఉందన్నమాట. వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. దెన్ టేక్ కేర్, బాయ్.